వేసవిలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. విపరీతమైన ఎండల కారణంగా భూమి వేడెక్కుతోంది. దీంతో అరటి పంటను సాగు చేస్తున్న రైతులు పిలక మొక్కలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. కడప జిల్లా వేంపల్లికి చెందిన ఓ రైతు వినూత్నంగా అరటి పిలక మొక్కల చుట్టూ ఈత కొమ్మలను నాటుతున్నారు. అరటి తోటల సాగుకు ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఏప్రిల్, మే నెలల మధ్యలో నాటడం వల్ల సాగులో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. అంతేకాదు ఫిబ్రవరిలో పంట దిగుబడులు వస్తాయి. ఆ సమయంలో మార్కెట్లో ధరలు అధికంగా ఉంటాయి. అందుకే చాలా మంది రైతులు ప్రస్తుతం మొక్కలు నాటుతూ ఉంటారు. ఇలా నాటుతున్న వారిలో కడప జిల్లా వేంపల్లి మండలం పాములూరు గ్రామానికి చెందిన రైతు సింగారెడ్డి రజనీకాంత్ ఒకరు. తనకున్న 5 ఎకరాల్లో ఓ ప్రైవేటు కంపెనీ నుండి టిష్యూ కల్చర్ మొక్కలు తెప్పించుకుని నాటుతున్నారు. అయితే వేసవి కావడం మొక్కలను కాపాడుకునేందుకు వినూత్నంగా ఈత ఆకులను మొక్క చుట్టూ నాటుతున్నారు. అరటి పిలకల చుట్టూ ఈత ఆకులను అమర్చడం ద్వారా నేలలో నీటిని నిలుపుకోవచ్చు. దీనివల్ల వేర్లు బాగా అభివృద్ధి చెందుతాయి. కాండం బాగా వృద్ధి చెందుతుంది. ఈత ఆకులలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు చీడలను మరియు పురుగులను పిలకలకు చేరుకోకుండా నిరోధిస్తాయి. ఈత ఆకులు మొక్కలను వేసవిలో వేడి నుండి మరియు వర్షంలో నీటి నుండి రక్షిస్తాయి అంటున్నారు రైతు. పాములూరు పొలంలో నేను 5 ఎకరాలు, ఇక్కడ 5 ఎకరాలు, పక్కన ఒక 5 ఎకరాలు, 10 ఎకరాలు కొన్నాను. దీంట్లో అరటి సాగు చేస్తామని బాగా 2 మడకలు పట్టించి బాగా సేద్యం చేసి అరటి పిలకలు పెడుతున్నాను. ఈ అరటి పిలకలు వచ్చేసి హైదరాబాద్ నుంచి తెప్పించిన క్యాడిల్లా కంపెనీకి సంబంధించినవి. 20 పడింది ఒక్కొక్కటి ట్రాన్స్పోర్ట్తో సహా. బాగా ఈ ఎండల్లో బతికించుకుంటే గిన ఫిబ్రవరి వచ్చే 10 నెలల కల్లా పైరు వస్తుంది. కాబట్టి ఇది బతికించుకోవాలని ఈతాకు గాలివీడి నుంచి తెప్పించి కూలోళ్ళని పెట్టి ఈతాకు కూడా దాంట్లో సేఫ్టీగా పెట్టడం జరుగుతుంది. ఇంకా దీనికి వచ్చేసి సేద్యం అయిపోయినాక ఎరువు ట్రాక్టర్లు 30 ట్రాక్టర్లు ఎరువు తోలిచ్చిన. దీనికి డ్రిప్ కూడా అరేంజ్ చేశాను. నెటాఫిన్ కంపెనీ మంచి కంపెనీ అని చెప్పింటే పెద్దోళ్ళు ఆ నెటాఫిన్ కంపెనీ బుక్ చేసి ఇది డ్రిప్ వేయడం జరిగింది. బాగా సేద్యం చేసి అంతా నీట్గా సెట్ చేసి అరటి పిలకలు నాటుతున్నాము. ఈ ఈతాకు వచ్చేసి 5 ఎకరాలకు దాదాపు గాలిబీడి నుంచి తెప్పించిన ఒక 15,000 దాకా ఖర్చు వచ్చింది. ఒక ఈతాకు వచ్చి ₹2 వాళ్ళు తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ ఒక 4,000-5,000 దాకా అయింది. మొత్తం 15,000 ఖర్చు అయింది. డ్రిప్కి వచ్చేసి 5 ఎకరాలకు కలిసి 45,000 నెటాఫిన్ 45,000 కట్టింటే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వంగా 45,000 మా చేతి నుంచి పడింది. కట్టి ఇంకా అంతా డ్రిప్ పరిచినాను. అరటి పిలకలు వచ్చేసి ₹20,500తో 6,500, ఈ 5 ఎకరాలకు 6,500 పిలకలు తెప్పించిన. 6,500 గాను 1,20,000 చిల్లర అయింది. ఇట్లా అన్ని తీసుకొచ్చి వేసినాను. ఎరువు 30 ట్రాక్టర్లు, ఒక్కొక్క ట్రాక్టరు 8,600 చొప్పున మైదుకూరు నుంచి తోలిచిన. రేకులు కట్టి తోలుతారనమాట. అవి 30 ట్రాక్టర్లు తోలిచిన. 2,40,000 దాదాపు దీనికి సతవకే పెట్టినాను. ఇంకా నెక్స్ట్ ఈ పిలకలు బతికినాక ఒక వారం తర్వాత మళ్ళీ డ్రిప్పులో సతవలు ఇడ్చి దీంట్లో బాగా కాపాడుకొని దిగుబడి బాగా ఎక్కువ రావడం కోసం ఎక్కువ సతవలే పెట్టాలి. మనము బాగా పెట్టి దిగుబడి తీయాలి. ఎండలు విపరీతంగా ఉన్నాయి. అందువల్ల మేము ఈ పెద్దోళ్ళు చెప్పడం వల్ల ఈ ఈతాకు తీసుకొచ్చి బాగా దానికి సేఫ్టీగా పెట్టడం వల్ల ఆ మొక్క ఒక 2 నెలలు బాగా వృద్ధిలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం బాగా సతవులు పెట్టి బాగా చూసుకుంటే కన్నా దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ పైరు ఇక్కడ కొండ ప్రాంతంలో వేసినాం కాబట్టి కరెంటు వేస్తే కన్నా ఏదైనా ప్రమాదం అవుతుందని మనము సోలార్ ఏర్పాటు చేసుకున్నాం. సోలార్ వచ్చేసి అంతా ఒక 20,000 లోపు అయిపోతుంది. 5 ఎకరాలకు కలిసి మొత్తం అంతా వైర్ లాగను ఇవన్నీ అంత సెట్ చేయను ఒక 20,000 ఖర్చు అవుతుంది. అందుకు మేము సోలార్ ఎంచుకున్నాము. సోలార్ వేసినాం దీని చుట్టూ.